హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మరొక అద్భుతమైన ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందండి. ఎక్సలెంట్ ప్రాపర్టీ, 160 స్క్వేర్ యార్డ్స్. ఓకేనా. నార్త్ ఫేసింగ్ మెయిన్గా కన్సిడర్ చేస్తారండి. నార్త్ ఫేసింగ్ 32 సైజ్ ఉంటుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్ 45 సైజ్ తోటి ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనకి కన్స్ట్రక్షన్లో ఉందండి. మనకు మ్యాక్సిమం 30 డేస్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లుక్ తోటి మనకు కనపడుతుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ మనకి నార్త్ సైడ్ 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. అలాగే ఈస్ట్ సైడ్ కూడా 25 ఫీట్ రోడ్ ఉంటుంది. వరంగల్ హైవేకి మనము 5 to 6 minutes డ్రైవ్ డిస్టెన్స్లో వరంగల్ హైవేకి మనం రీచ్ అయిపోతాం. అక్కడే ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది. మనకి హాస్పిటల్స్ కానీ, ఫుడ్ కానివ్వండి, అలాగే షాపింగ్ మాల్స్ ప్రతిదీ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. బోడుప్పల్ లొకాలిటీకి మనకి రీచ్ అవుతాం 5 to 6 minutesలో. అండ్ ఈ హౌస్ కూడా ఉన్నది బోడుప్పల్లోనే ఉంది. ఓకేనా. మెట్రోకి మనం 15 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటామండి, ఉప్పల్ మెట్రోకి. సో ఎంత ట్రాఫిక్ ఉన్నా 15 minutes అనేది మ్యాక్సిమంలో రీచ్ అయిపోతాం. అలాంటి ఒక మంచి కనెక్టివిటీ తోటి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎక్సలెంట్గా ఉన్న హౌస్ అండి ఇది. మన గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఇచ్చారండి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారు. ఎక్సలెంట్గా వస్తుంది, ఒక ప్రీమియం లగ్జరీ లుక్ వస్తుందండి. అలాగే స్ట్రక్చర్లో మనకి 20 mm రాడ్ యూజ్ చేస్తారు. సో 20 mm రాడ్ తోటి స్ట్రక్చర్ని కన్స్ట్రక్షన్ చేయడంతో మనకి రిజిడిటీ అనేది చాలా బాగుంటుంది. స్ట్రక్చరల్ స్టెబిలిటీ చాలా బాగా వస్తుందండి. అండ్ ఫైనల్ లుక్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది బికాజ్ ఆఫ్ కార్నర్ హౌస్. ఓకేనా. మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో లోపలికి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎక్సలెంట్ ప్రాపర్టీస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఫాస్ట్గానే చూపిస్తాను, మొత్తం చూపిస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. లెట్స్ గో. సో ఇక్కడ మనకి 2 gates ఉంటాయి. ఇది ఈస్ట్ సైడ్ గేట్ అండి, అట్లాగే మనకు నార్త్ సైడ్ గేట్ ఉంటుంది, చూపిస్తా. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. మనకి 2 cars, 2 పెద్ద కార్లు, ఇన్నోవా సైజు కార్లు 2 పడతాయండి. అంతా స్పేషియస్గా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ సైడ్ నుంచి, ఈస్ట్ సైడ్ నుంచి ఒక కార్ని పెట్టుకోవచ్చు, అలా వెళ్ళిపోద్ది. అండ్ ఇది నార్త్ సైడ్ గేట్ అండి. నార్త్ సైడ్ నుంచి ఇంకో కార్ని ఇలా తీసుకొని రావచ్చు. ఓకేనా. అండ్ బైక్స్ కూడా పెట్టుకోవడానికి పార్కింగ్ స్పేస్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఉంటుంది పార్కింగ్ స్పేస్. మొత్తం మనకి తాండూరు బండలు యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి వాటర్ సంప్ ఉంటుంది. ఇది వాటర్ సంప్ 2 tankers కెపాసిటీతో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఉందండి. బోర్ పాయింట్ కూడా కరెక్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది, ఈశాన్య మూలలో. సో ఈ విధంగా మనకి పార్కింగ్ ఉంటుంది. హౌస్ చుట్టూ మనకి సెట్ బ్యాక్ ఉంటుందండి. మనం చుట్టూ తిరిగి రావచ్చు, ఆ విధంగా మనకి సెట్ బ్యాక్ ఉంటుంది. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే 1 BHK అనేది మోస్ట్లీ రెంటల్ పర్పస్. ఓకేనా. సో మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్ ఫ్రేమ్ అండి, టేక్ వుడ్ డోర్ వస్తుంది. ఇలా వచ్చేసేది హాల్. మనకి ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ యూజ్ చేశారండి, విట్రిఫైడ్ టైల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ ఈ విధంగా మెయిన్ డోర్ ఉంటుంది. సింగిల్ షట్టర్ డోరు చాలా స్టాండర్డ్గా ఉందండి. డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది మనకి. అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. సింపుల్గా ఉంటుంది బట్ లుక్ మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఉంటుందండి. డైనింగ్ ఏరియాలో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, షెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఈ విధంగా. ఓకే. అండ్ విండోస్ వెంటిలేషన్ కోసం అన్నీ ఉన్నాయి. మనకి ఈస్ట్కి ఇక్కడ డబుల్ డోర్ ఇచ్చారు, నార్త్ సైడ్కి సింగిల్ షట్టర్ డోర్. మెయిన్గా నార్త్ సైడ్ ఫోకస్డ్ హౌస్ అండి ఇది. బట్ ప్లానింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంది. కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఉంటుందండి. కింద యాంటీ స్కిడ్ టైల్స్. సో 6 feet హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ చేశారు. సో ఇది బెడ్రూమ్ సైజెస్లో అయితే అసలు కాంప్రమైజ్ లేదండి. మంచి సైజెస్ వచ్చే బెడ్రూమ్స్. మనకి డబుల్ కాట్ బెడ్ వేసుకున్నా కూడా చాలా స్పేషియస్గా ఫీల్ అవుతాం మనం, అంత మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ షెల్ఫ్స్, బీరో పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు, సబ్జలు ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా చేసి పెట్టారు. సో వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు. ఈ విధంగా బెడ్రూమ్ ఉంటుంది. కింద 1 BHK అండి, చూస్తున్నారు కదా. సో ఇది 1 BHK. ఫస్ట్ ఫ్లోర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓనర్ పోర్షన్ ఇది రెంటల్ పర్పస్గా. ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్ కాబట్టి అది సూపర్గా ఉంటుంది. చూస్తూ ఉండండి టిల్ ద ఎండ్. మనకి స్టెప్స్ కూడా మినిమం హైట్ తోటి ఉంటుంది. అంటే ఎలాంటి పర్సన్ అయినా ఈజీగా క్లైమ్ చేసేలాగా ఉంటుందండి. ఎందుకంటే 32 కాబట్టి రోడ్ ఫేస్ కంఫర్టబుల్గా క్లైమ్ చేసేలాగా ఉంటుంది. మొత్తం గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా, ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్తో చేశారండి. మంచి బార్డర్ ఇచ్చారు. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత లుక్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం గ్లాస్ రైలింగ్ వస్తుంది. సో ఎలివేషన్ డిజైన్ అది కూడా సూపర్గా వస్తుంది. ఫాల్ సీలింగ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఫ్యాన్కి ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇలా ఉంటుందండి మెయిన్ డోర్.
చూస్తున్నారు కదా, కంప్లీట్గా టేక్ వుడ్ డోర్ అండి. చాలా మంచి డిజైన్ వచ్చింది. ఏనుగులు వచ్చాయి, ఫ్లవర్స్, పూర్ణకుంభం ఇలా ఉంటున్నాయి. ఓకేనా. అండ్ ఈ టైల్స్ కూడా వాల్ టైల్స్ చూడండి, గ్రానైట్ టైప్ ఉంటాయి, బట్ టైల్స్ ఇవి చాలా బాగా వస్తాయి. సో ఇది నార్త్ ఫేసింగ్. మనకి ఈస్ట్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో ఇలా ఓకేనా. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి హౌస్కి. సో మనం లోపలికి వెళ్దాం. సో ఇది హాల్ అండి, చాలా పెద్ద ఉంటుంది హాల్. హాల్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఈ విధంగా జూమర్ పాయింట్ ఇచ్చారు, 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. పెయింటింగ్ వర్క్ అయిపోతే సూపర్గా ఉంటుంది. హాల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఇచ్చారండి. చాలా పెద్ద సైజ్ ఇది. మన వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు. ఇది ఈస్ట్ సైడ్ నుంచి డోర్. ఓకేనా. సో ఇక్కడ మనకి టీవీ ప్రొవిజన్ ఉంటుంది. సో ప్లాట్స్ మొత్తంలో బెస్ట్ ప్రియారిటీ ప్లాట్ ఏంటంటే నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ తర్వాతనే సెకండ్, థర్డ్ ఆ విధంగా వెళ్ళిపోతాయి. నార్త్ ఈస్ట్ అనేది బెస్ట్ ప్రిఫరబుల్ ప్లాట్. దాంట్లో ఇది ఎక్సలెంట్గా ప్లానింగ్ వచ్చిందండి. 160 స్క్వేర్ యార్డ్స్, 32/45. అండ్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మనకి రెడ్ బ్రిక్తో చేశారు. అండ్ వాల్ సైజెస్ కూడా మంచి సైజెస్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. కంప్లీట్గా ప్యూర్ శాండ్ని వాడారండి ఇక్కడ. అండ్ ఫ్లోరింగ్ ఒకటి మాత్రం మనకి రోబో శాండ్ని యూజ్ చేసి ఫ్లోరింగ్ చేస్తారు. ఓకే. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వస్తుందండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఇలా మనకి కిచెన్ అండ్ డైనింగ్ కంబైన్డ్గా ఉంది. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం, ఇలా విండో. అండ్ ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ ప్లస్ డైనింగ్ కాంబినేషన్తో ఇచ్చారండి మనకి. అండ్ దేవుడి గది సపరేట్గా ఇచ్చారు, చాలా స్పేషియస్గా ఉంటుంది దేవుడి గది కూడా. అండ్ పక్కన మనకి యూటిలిటీ ఏరియా ఉంది. సో ఇది యూటిలిటీ ఏరియా. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది. సో ఇలా ఉంటుందండి. అండ్ మొత్తం వాల్ టైల్స్ కూడా అన్నీ వేశారు. మనం గ్రిల్ పెట్టుకుంటే బెస్ట్ సేఫ్టీ, వాల్ పెట్టుకున్నట్టుగా. సో ఇలా వచ్చేస్తే నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ మొత్తం చూస్తారు కదా, విట్రిఫైడ్ టైల్స్ చేశారు, షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్. అండ్ ఇలా వెంటిలేషన్ కోసం విండో. వెంటిలేషన్ అద్భుతం. అండ్ రూమ్ సైజెస్ అన్కాంప్రమైజ్డ్, చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా సూపర్గా వచ్చిందండి. కింద మనకి యాంటీస్కి టైల్స్ చేశారు, వెస్టర్న్ టైప్ ఉంటుంది. 6 feet హైట్ వరకు టైల్స్. అండ్ ప్రతి ప్రొవిజన్ ఇచ్చారు. మంచి డోర్ కూడా యూజ్ చేశారు ఇక్కడ. అండ్ ఫ్లష్ షట్టర్ డోర్స్ బెడ్రూమ్స్కి యూజ్ చేశారు మోస్ట్ జనరల్గా. అండ్ ఇక్కడ లో రూఫ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్గా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఫ్లష్ షట్టర్ డోర్ అండ్ విట్రిఫైడ్ టైల్స్ అండి. స్పేషియస్ వచ్చిందండి. మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా డబల్ కాట్ పెట్టేసుకోవచ్చు. 6x6 వేసినా కంఫర్టబుల్గా ఉంటుంది. అంత మంచిగా ఉన్నాయి రూమ్స్. వెంటిలేషన్ కోసం ఇలా విండో ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ ఇలా వస్తుందండి డిజైన్. ఓకే. ఇంటర్నల్గా లైట్స్ కూడా వస్తాయి. ఇటు షెల్ఫ్స్. ఫాల్ సీలింగ్లో మంచి కలర్స్ తోటి మనకి హౌస్ యొక్క లుక్నే మార్చేయచ్చు. విత్ ఇంటీరియర్ తోటి అయితే హౌస్ లగ్జరీకి ఒక మార్పేలా కనబడుతుంది. అంత మంచిగా ఉంటుంది హౌస్, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి. చాలా స్పేషియస్ హాల్, కిచెన్, బెడ్రూమ్స్, అన్కాంప్రమైజ్డ్ సైజెస్ తోటి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోడుప్పల్లో ఒక ఎక్సలెంట్ హౌస్. ఈ విధంగా టెర్రస్ ఉంటుందండి. మనకి ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి. 20 mm రాడ్స్ ఇంక్లూడ్ చేశారండి స్ట్రక్చర్లో. ఓకేనా. 15/9 సైజెస్లో ఉంటుంది స్ట్రక్చర్ కూడా, ఎవ్రీ పిల్లర్. సో చుట్టూ చూడండి చాలా హౌజెస్ ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్, డెవలప్ అవుతున్న డెవలపింగ్ అని కాదండి, ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయి. మనకి వాటర్ కనెక్షన్ ఉంది, అండర్ డ్రైనేజ్ ఉంది. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మంచి లొకాలిటీలో హౌస్ ఉంది. ఎవరైనా సరే ఇలాంటి మంచి లొకేషన్లో బోడుప్పలో హౌస్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై, టేక్ కేర్. వన్ థింగ్, ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నారండి. 160 స్క్వేర్ యార్డ్స్ హౌస్, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. ఓకేనా. థ్యాంక్ యూ. బై.